తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయాయి. ప్రజలు అతిపెద్ద పార్టీగా తీర్పు ఇచ్చిన విజయ్కు సీఎం కుర్చీ ఇంకా దూరంగానే ఉంది. రెండోసారి గవర్నర్ను కలిసిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించండి అంటూ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ స్పష్టం చేసినట్లు సమాచారం తెలుస్తోంది. తమిళనాడులో రాజ్యాంగం పేరుతో రాజకీయ ఆట జరుగుతోందా అనే చర్చ మొదలయ్యింది. విజయ్కు మద్దతుగా సినీ పరిశ్రమ, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒక్కటిగా రంగంలోకి దిగుతున్నాయి. మరి ప్రజా తీర్పును అవమానించొద్దు అంటూ గవర్నర్ పైన ఒత్తిడి కూడా పెరుగుతోంది. తమిళనాడులో అసలు ఏం జరుగుతుంది? 108 సీట్లతో తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచింది టీవీకే. ప్రజలు విజయ్ను ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు మాత్రం ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతూ ఉంది. రెండోసారి గవర్నర్ను కలిసినటువంటి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరినా కూడా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పైన స్పష్టత ఇవ్వాలని గవర్నర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీంతో విజయ్కు ఇప్పుడు మరో 6 ఎమ్మెల్యేల మద్దతు అయితే కీలకంగా మారిపోయింది. ఇదే సమయంలో విజయ్కు మద్దతుగా రాజకీయ పార్టీలు బహిరంగంగా ముందుకు వస్తూ ఉన్నాయి. మరి వీసీకే చీఫ్ తోల్ తిరుమావలవల్ ఇంకా నేరుగా అయితే ఆయన గవర్నర్ను కలిసి అతిపెద్ద పార్టీగా అయితే నిలిచినటువంటి టీవీకేకే ముందుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెజార్టీ ఉందా లేదా అన్నది అసెంబ్లీలో తేలాలి తప్ప మరి గవర్నర్ భవన్లో కాదు అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానం చేశారు ఆయన. మరి సిపిఐ, సిపిఎం కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక మరి గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తికి అయితే అనుగుణంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయి. తమిళ రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమల్లో కూడా ఇప్పుడు విజయ్కు మద్దతు పెరుగుతోంది. నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రజలు టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం అయితే ప్రజా తీర్పును అవమానించడమే అంటూ చెప్పేసి ఆయన కూడా మండిపడ్డారు. మరి కమల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం వైరల్గా మారిపోతున్నాయి. బీజేపీకి చెందిన సీనియర్ నటి కస్తూరి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారిపోయాయి. విజయ్ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని ప్రజలు బీజేపీ కుట్రగానే చూస్తారు అంటూ చెప్పేసి ఆమె అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం చేయడం రాజకీయ ఎత్తుగడగా అయితే ప్రజలు భావిస్తారని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవడం బీజేపీకే నష్టం చేస్తుందని కస్తూరి స్పష్టం చేశారు. ఇక మరి హీరో విశాల్ కూడా రంగంలోకి దిగారు. గోవా, మణిపూర్, కర్ణాటకలో ఫ్లోర్ టెస్టులకు అవకాశం ఇచ్చారు. మరి తమిళనాడులో ఎందుకు ఇవ్వడం లేదు అంటూ గవర్నర్ను నేరుగా ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే కావాలి, గవర్నర్ పాలన కాదు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు ఆయన. ప్రజా తీర్పుకు గౌరవం ఎక్కడా అంటూ విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో విజయ్కు ఇప్పటికే 112 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు కోసం చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు గవర్నర్ మాత్రం పూర్తి మెజారిటీపై స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కట్టుబడి ఉన్నారు. మరి ప్రజలు అతిపెద్ద పార్టీగా నిలబెట్టినటువంటి విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుందా? గవర్నర్ తదుపరి నిర్ణయం ఏమిటి? తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. మరి రేపటితో ఈ రాజకీయ డ్రామాకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.